నిజామాబాద్ జిల్లా మున్నూరు కాపు సంఘం ప్రమాణ స్వీకార సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్. ప్రతి వ్యక్తికి కులాభిమానం ఉండొచ్చని, కానీ కులపిచ్చి ఉండకూడదన్నారు. బీసీలందరూ కలిస్తే 56% అని గుర్తుంచుకోవాలని సూచించారు. ధర్మపురి శ్రీనివాస్ తనకు రాజకీయ గురువని, ఆయన మరణం ఆశ్చర్యకరమని తెలిపారు. ఆయన ఆశయాలకు అనుగుణంగా బీసీలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు చెప్పారు. 36 జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుల పదవుల్లో 17 బీసీలకే ఇచ్చామన్నారు. బీసీలు ఐక్యం కావాల్సిన అవసరం ఉందని చెప్పారు. మున్నూరు కాపు సామాజిక వర్గ అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తోందని తెలిపారు. నాకు రాజకీయంగా మొట్టమొదటి ఓనమాలు నేర్పించింది స్వర్గీయ డి శ్రీనివాస్ గారే. నేను కరాటే మాస్టర్గా ఉన్న రోజుల్లో నన్ను బలవంతంగా పిలిచి జిల్లా ఎన్ఎస్వి అధ్యక్షుడిగా కావాలి, నువ్వు చేయగలుగుతావని నేను ఒప్పుకోకుంటే కూడా ఆర్డర్ తీసుకొచ్చి నా చేతిన పెట్టినటువంటి మా గురువు గారు డి శ్రీనివాస్ గారు. మా మిత్రుడు గడు గంగాధర్ ఇక్కడ ఉన్నారు, తయార్బిన్ అమ్దాన్ గారు ఉన్నారు. ఆ రోజున పరిస్థితి, ఆయన 83లో పోటీ చేసినప్పుడు ఓడిపోయిన తర్వాత ఒక యాక్టివ్ లీడర్గా నిజామాబాద్లో చలామణి అవుతున్నప్పుడు మేమందరం కూడా వారితో పాటు బాసటగా ఉన్నటువంటి పరిస్థితి. ఇంత తొందరగా వారిని భగవంతుడు తీసుకెళ్తారు అనుకోలేదు. డి శ్రీనివాస్ మరణం అందరికీ ఆశ్చర్యమే. మిత్రులారా, ఒకటి మాత్రం వాస్తవం, నాకు ఇవాళ ఎవరో ఖమ్మం నుంచి ఫోన్ చేశారు, ఇక్కడ మాజీ ఎమ్మెల్యే. నేను డిసిసి అధ్యక్షుల కమిటీ చూశాను, 17 మంది బీసీలు ఉన్నారు 36లో. మీరు డి శ్రీనివాస్ నిజమైన శిష్యుడు అనిపించుకున్నారనే మాట చెప్పినారు. అంటే బీసీల పట్ల వారికి ఉన్నటువంటి కమిట్మెంట్, తాను నొవ్వక ఎవరు నొప్పియక బీసీల కోసం కార్యక్రమాలు చేసుకుంటూ పోయినాడు. ఆనాడు మున్నూరు కాపు కులంలో పుట్టి నిజామాబాద్ అధ్యక్ష పదవులు ఉండి కూడా రాష్ట్ర వ్యాప్తంగా తీసుకున్నప్పుడు బీసీల ఐక్యత కోసం, బీసీల అభ్యున్నతి కోసం పాటుపడినటువంటి నాయకుడు డి శ్రీనివాస్ గారు. నేను మీకు ఒక మాట మనవి చేస్తా ఉన్నాను. మున్నూరు కాపులు బీసీలో ఒక ప్రముఖమైనటువంటి కులం. నేను చాలా సందర్భంలో ఈ మాట చెప్తాను. నేను గౌడ కుల సంఘం మీటింగ్ పోయినా, పద్మశాలి మా ఈరవతి అనిల్ గారు తీసుకెళ్ళిన మీటింగ్ పోయినా, ముజరాజుల మీటింగ్ పోయినా ఒక మాట చెప్తాను, ఎవరు ఏ కులంలో పుడితే ఆ కులాభిమానం ఉండే తప్పులేదు, కుల పిచ్చి ఉండకూడదు, కులాభిమానం ఉండే తప్పులేదు. నాకు రాజకీయంగా